ఫోన్ కట్ చేస్తున్నాడేంటి? ఇప్పుడు ఏం చేయాలి? ఎవర్రా ఫోను? ఏదో రాంగ్ కాలమ్మా. హలో మేడం, నేను ఎస్ఐ మూర్తిని మాట్లాడుతున్నాను. చెప్పు మూర్తి. మేడం, వికాస్ బాబుకి ఫోన్ చేస్తున్నా కట్ చేస్తున్నారు. కొంచెం అర్జెంట్ మేడం. ఇంట్లోనే ఉన్నారా? మాట్లాడాలి. ఇక్కడే ఉన్నాడు. విషయం ఏంటో చెప్పు. మేడం అది పర్లేదు మూర్తి, చెప్పు. మేడం, ఇక్కడ వికాస్ బాబు మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. నా కొడుకు మీద కంప్లైంట్ ఇస్తున్నారా? ఏమైంది ఎస్ఐ? రే, ఏం చేసావురా? నీ మీద ఎవరో కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? నా మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటమ్మా? నాకేం తెలీదు. ముందు నువ్వు ఫోన్ పెట్టేసాయి. రే, నువ్వేం చెయ్యకపోతే ఎస్ఐ ఎందుకు ఫోన్ చేశాడురా? ఇదిగో మాట్లాడురా. మాట్లాడు. ఎస్ఐ, ఏమైంది? పెద్ద ప్రాబ్లం వచ్చింది సార్. మీరేమో ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వదు అన్నారు. ఇప్పుడేమో ఆ అమ్మాయి వాళ్ళిద్దరిని తీసుకుని స్టేషన్కి వచ్చింది. ఇప్పుడు గనక కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది సార్. ఏం కాదులే, నేను చూసుకుంటాను. సార్, మీకు అర్థం కావట్లేదు. ఒక్కసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే మిమ్మల్ని తీసుకొచ్చి లోపలేయాల్సిందే. ఏం చేయాలని ఇప్పుడే చేయండి సార్, తర్వాత మీ ఇష్టం. ఏమైందిరా? అమ్మాయి ఏంటి, కేసేంటి? అసలు ఏం చేసావురా? ఏం కాలేదులేమ్మా, నువ్వు కంగారు పడుకో. లోపలయ్యాల్సి వస్తుందని ఎస్ఐ అంత సీరియస్ గా చెప్తుంటే ఏమీ కాలేదంటావేంట్రా? అసలు ఏమైందో చెప్పరా? ఏమైంది పిన్ని? ఏం లేదమ్మా, వీడేదో ఏదో పని చేసి వచ్చాడు. వాళ్ళు కేసు పెడతారంట. బాబులో జైల్లో కూర్చుంటాడు. పిన్ని, ఎందుకు ఆవేశపడతావు? అసలు ఏమైంది? చెప్పి చస్తే కదా తెలిసేది. వాళ్ళేమో స్టేషన్లో కూర్చున్నారంట. కేసు పెట్టక ముందే ఏదో ఒకటి చేయమంటున్నారు. వీడేమో అసలు ఏం జరిగిందో చెప్పడం లేదు. చెప్తాడు పిన్ని, కంగారు పడకు. నువ్వు దొరకనంత వరకు ఎన్ని ఏదో పనులు చేసినా పర్వాలేదురా. కానీ దొరికిపోతే మాత్రం పోలీసులకు తెలియడానికి ముందే ఇంట్లో తెలియడమే బెటర్. ఎందుకంటే తప్పుల్ని కప్పిపుచ్చేవాళ్ళు, నిన్ను వెనకేసుకొచ్చేవాళ్ళు, చివరికి నిన్ను కాపాడేవాళ్ళు నీ పేరెంట్స్ని మించి ఇంకెవ్వరూ ఉండరు. చెప్పు, ఏం జరిగింది? అది నా కంపెనీలో ఒక అమ్మాయి జాబ్ చేస్తుందక్క. బెదిరిస్తే భయపడి నోరు మూసుకుంటుంది అనుకున్నానక్క. కానీ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది. వెళ్ళదా మరి? అయ్యిందేదో అయిపోయిందని నోరు మూసుకునుండక మళ్ళీ దాన్ని కెలుకుతావా? వెళ్ళి నీ బాబుతో పాటే జైల్లో ఉండిపో. పిన్ని, ఎందుకు ఆవేశపడతావు? ఇప్పుడేమైందని? నేనున్నాను కదా, నేను డీల్ చేస్తాను. రే, నువ్వు మాత్రం ఇంట్లో నుంచి బయటికి రావద్దు. నేను చూసుకుంటాను. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా? అది నీ మీద. అంత ధైర్యం ఎవరికుంది? చూద్దాం. కూర్చోండి. ఆ రోజు మీ ఎస్ఐ వాడిని తీసుకువెళ్తే అరెస్ట్ చేస్తారు, కేసు పెడతారు అని అనుకున్నాం సార్.
కానీ బయటికి వదిలేయడమే కాకుండా మళ్ళీ ఈ అమ్మాయినే బెదిరించాడు. హ్మ్. ఎంత ధైర్యం వాడికి! మాజీ మినిస్టర్ కొడుకైతే మాత్రం, ఎంత పలుకుబడుంటే మాత్రం ఇలా అమ్మాయి జీవితంతో ఆడుకుంటాడా? ఇలాంటి వాడిని ఊరికే వదిలేస్తే ఇంకా ఎంతో మంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేస్తాడు వాడు. అసలు ఇలాంటి వాళ్ళని ఎలా వదిలేస్తారు సార్? వాళ్ళ పలుకుబడిని చూసి భయపడుతున్నారా? ఆ అమ్మాయి జీవితం ఏమైపోయినా పర్వాలేదా సార్? రేపొద్దున మీ ఇంట్లో ఆడపిల్లకు కూడా ఇలా జరిగితే ఇలా వెనకేసుకొస్తారా సార్? మేము ఎవరిని వెనకేసుకు రావట్లేదమ్మా, నువ్వు ఆవేశపడకు. అసలు ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందని మా దృష్టికి రాలేదు. వచ్చుంటే వాళ్ళు ఎవరైనా సరే అప్పుడే యాక్షన్ తీసుకుని ఉండేవాళ్ళం. మీకు తెలియకపోవడం ఏంటండి? ఆ రోజు మీ స్టేషన్ ఎస్ఐ కదా అక్కడికి వచ్చాడు. మూర్తి, ఎస్ సార్. ఏంటయ్యా ఇది? ఆ రోజు అక్కడికి వెళ్ళింది నువ్వేనా? సార్ అది ఇతనే సార్. ఆడపిల్లకి అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే వచ్చి కాపాడుతాడు అనుకుంటే తిరిగి నా మీదే నిందలు వేశాడు. అరెస్ట్ చేస్తామని చెప్పి వదిలేశాడు సార్. లేదు సార్, ఆ రోజు ఏం జరగలేదు. ఆయన కంపెనీలో పనిచేసే అమ్మాయి కదా అని ఏదో సరదాగా వచ్చారు. ఇంతలో ఈవిడొచ్చి ఆయన్ని బ్లడ్ వచ్చేలా కొట్టింది సార్. ఎలాగూ ఏం జరగలేదు కదా అని నేను వదిలేశాను సార్. ఏదైనా జరుగుంటే సమయానికి నేను వెళ్ళి కాపాడాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ అమ్మాయి జీవితం ఏమైపోయేది? ఇలాంటి వాళ్ళని వదిలిపెడతారా? ఎందుకమ్మా ఊరికి ఆవేశపడతావు? నేరుగా ఈ అమ్మాయి ఇంటికే వెళ్ళాడంటే ఈ అమ్మాయి ఏం చనివిచ్చిందో, అంతకుముందు వీళ్ళ మధ్య ఏం జరిగిందో. షటప్! నీలాంటి వాళ్ళు కొంతమంది ఉండడం వల్లే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ తలదించుకోవాల్సి వస్తుంది. నువ్వే వాడిని వదిలేసావు కాబట్టి నువ్వే కంప్లైంట్ తీసుకో. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయి. నువ్వే వెళ్ళి వాడిని అరెస్ట్ చేసి లోపలేయి. లేదంటే సస్పెండ్ అయి నువ్వు ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. అమ్మా, మీరు కంప్లైంట్ రాసివ్వండి. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే తప్పించుకోలేడు. ఏంటి రోజు ఏదో తెలియని కొత్త ఫీలింగ్? కాదు కాదు, అదే ఫీలింగ్ మొదటిసారి నిన్ను కలవడానికి వచ్చినప్పుడు కలిగిన ఫీలింగ్. పోలీస్ స్టేషన్కి వెళ్ళే టెన్షన్లో కూడా అదే ఫీలింగ్ కలుగుతోందంటే కలవబోతున్నావా? ఈరోజు నిన్ను చూడబోతున్నానా? ఎప్పుడెప్పుడు కలుస్తానా అన్నట్టుంది. తొందరగా కనిపించు. తాళాలు ఏ డబ్బాలో దాచిందబ్బా?
ఏ పని చేసినా దొరకదు. ఎక్కడ దాచిందో ఏమో. ప్రియంవద, ఇక్కడేం చేస్తున్నావు? వదిన, అది ఏమైంది ప్రియంవద? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావేంటి? టెన్షనా? టెన్షన్ ఏం లేదు వదినా. గులాబ్ జామ్ చేసుకుని తినాలనిపించింది. బియ్యపిండి ఎక్కడుందా అని చూస్తున్నాను. గులాబ్ జామ్ బియ్యపిండితో లోకంలో ఎవ్వరూ చేయరు, నువ్వు తప్ప. ఎందుకు వదినా చేతకాని పనులు, అలవాట్లేని పనులు చేసి చిక్కుల్లో పడతావు? పనమ్మాయిని చేయమని చెప్తాను కానీ నువ్వెళ్ళు. పంతులకి ఫోన్ చేసి నగలు తెప్పించుకుని మరీ మీ అత్త దగ్గర మార్కులు కొట్టేశావు కదా. ఇవి తెప్పించుకున్నది వ్రతం కోసం కాదు, నువ్వు నొక్కేయడం కోసమని అందరికీ తెలిసేలా చేస్తా. అందరి ముందు నిన్ను దొంగని చేస్తా. ఏమైంది ఈరోజు నీకు? పొద్దునుంచి ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. టెన్షనా? అదేం లేదు వదినా. చేతులు వెనక పెట్టుకున్నావేంటి? చేతులు వెనక్కి పెట్టుకుని నడిస్తే ఎలా ఉంటుందా అని ట్రై చేస్తున్నాను వదినా. అలా నడిస్తే బరువు కూడా తగ్గుతారంట. యూట్యూబ్ ఛానల్లో చూశాను వదినా. ఏంటొదినా అలా అనుమానంగా చూస్తున్నావు? వెనకేమైనా దాచానేమోనా? ఇదిగో చూడు, ఏం లేదు. ఇదిగో చూడు, ఏం లేదు. రెండు చేతులు ఒకేసారి ముందుకు రావా? నీకెప్పుడు నా మీద అనుమానమే వదినా. సరే చూసుకో. అనుమానం తీరిందా వదినా? ఇక నేను వెళ్ళొచ్చా? సరే వెళ్ళు. వదినకి ఈరోజు ఏమైంది?
ప్రియా సైన్ నువ్వు సైన్ చేయమ్మా. ఇదిగో దీన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. ఎస్ సార్. మీరు వెళ్ళండమ్మా. అలాగే సార్. థ్యాంక్ యూ. వస్తాం. ఓకే సార్. పద. మాయ పెనుమాయ కమ్ముకొస్తుందే తల్లి. ప్రియా ఏయ్